ఆ ఊర్లో ఒక ఇంట ఉన్నాడు. ఆ ఇంట ఉన్న దగ్గర ఆమె వచ్చింది, చూచింది. ఆయనతో ఆ! తన బాధనంతయు ఎక్కడ చెప్పిందంట? పాదాల దగ్గర పడి చెప్పుకుంటూ వచ్చింది. ఆయన పాదాల మీద పడుట ద్వారా, ఆయన పాదాల మీద తను ఉండుట ద్వారా తనకు కలిగిన భారమంతయు దుఃఖముతో ఏం చేసిందంట? ఒప్పుకుంటూ వచ్చింది. బైబిల్‌లో రాయబడింది, తన కన్నీళ్లతో పాదాలను తడిపెను రాయబడింది. పాదాలు తడవాలంటే ఎన్ని నీళ్ళు కావాలి? అర్థమైందా? చెమ్ము కాకపోయినా ఒక గ్లాస్ నీళ్ళని కావాలి. అర్థమైందా? ఒకవేళ తేమ పెట్టి, ఆ తేమ పెట్టి రుద్దినా కూడా అర్థమైందన్నమాట. పోయిపోయినా కూడా ఆ తేమను ఆనుకొని ఆ పాదాలు చుట్టూ ఏదంట పూసినా కూడా ఏదంట టీ గ్లాస్ అన్న కావాలి. టీ గ్లాస్ నీళ్ళు ఎప్పుడైనా వచ్చినాయి మనకి? కన్నీళ్ళు వచ్చినాయా?